జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమాగంటిరెడ్డి. ముందుగా వార్తల్లోకి వెళ్దాం. అనకాపల్లి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి ఆనుకొని ఉన్న ఇండస్ట్రియల్ పార్కులోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 2 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వెంకటేష్, అలాగే అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన త్రినాథ్ మృతి చెందినట్లు గుర్తించారు. అచ్చితాపురం గోవాడకి చెందిన ఎంత ఆయిల్ ఉన్నది కావాలి, కాసేపట్లో కాదు. యాపాటి వెంకటేష్ అనేటువంటి కార్మికుడు గోవాడకు చెందినటువంటి, మరో కార్మికుడు తిరునాథ్ అచ్యుతాపురానికి చెందినటువంటి 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఏదైతే వేస్ట్ ఆయిల్ అనేటువంటి తయారవుతున్నటువంటి ప్రాసెస్ సందర్భంలో తెల్లవారు 5:30 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి పూర్తిగా భద్రతా వైఫల్యం అనేటువంటిది మనకు కట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. భద్రతా వైఫల్యం వల్లే కార్మికుడి యొక్క నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. శవాలు అంటే ఆ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయండి, సేఫ్టీ ఆడిట్ పాటించండి. భద్రతా వైఫల్యం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనేక కుటుంబాలు ఈదిన పడి అలోలక్షణమైనటువంటి అలమటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ చనిపోయినటువంటి వెంకటేష్కి భార్యతో పాటు 3 పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మృతదేహాలను చూస్తే వర్ణాతీతం, చాలా బాధాకరమైనటువంటి విషయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఏ సిద్ధాంతాలు లేని వైసీపీ కేవలం కుల రాజకీయాలతో లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. గతంలో పవన్ ను విమర్శించిన వారంతా చిత్తుగా ఓడిపోయారని, ఆయన్ను టచ్ చేసే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విమర్శలు మానుకోకపోతే ఆ 11 సీట్లు కాస్త 1 సీటుకు పడిపోవడం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా గెలిచే సత్తా ఉంది. మాజీ సీఎం జగన్ కు పులివెందుల కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే సాహసం ఉందా అంటూ వంశీకృష్ణ సవాల్ విసిరారు. విశాఖను పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జగన్ గారు ఏదో చేస్తారు, నేను ఏదో రాబోతుంది, మా పార్టీ వస్తుంది, ఏదో ఊహల్లో ఉన్నారు. 11ను 1 అవ్వకుండా కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి తప్ప మీరేదో ఊహల్లో మాత్రం వివరించొద్దనే విషయం తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో 1 సీటు కూడా రాదు. మీరు ఎలాగుంటే రాష్ట్రం అంతా తిరిగినా 1 సీటు కూడా రాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ మీద విశ్వాసం కానీ, మీ మీద ప్రజాస్వామ్య ఇల్లులు ఉన్నాయని కానీ ఎవరు కూడా అనుకునే పరిస్థితులు లేరనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక విశాఖపట్నం తీసుకోండి, ఒక పక్క ఆర్సెల్ మిట్టల్ కంపెనీ, మరో పక్క 30 సాఫ్ట్వేర్ కంపెనీలు, మరో పక్క మెట్రో రాబోతూ ఉంది, మరో పక్క ఒక 15 రోడ్లు అద్భుతంగా విశాఖపట్నం రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి, మరో పక్క ఎయిర్పోర్టు అత్తాలు ఓపెన్ అవబోతూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కానీ ఎలా హ్యాపీగా ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే వీటన్ని చూసి ఓర్చుకోలేక దుర్మార్గమైన ఆలోచనలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీకు నచ్చినా నచ్చకపోయినా కులం లేదు, మతం లేదు, తప్పు ఎక్కడ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎవరు ఏం మతం లేదు, కొంతమంది మతం అంటారు, ఒకమంది కులం అంటారు, ఎవరికి పడితే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా ఉంటే మొన్న వచ్చిన ఓట్లలో సగం సీట్లైనా వస్తాయన్న విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు మీ పార్టీ సిద్ధాంతాలు కానీ మీరు కానీ ఏమి లేవన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా దేశం గెలవదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా గోండాగిరిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు అది అలవాటు అయిపోయింది. గోండాయుధం చేయడం, ల్యాండ్ మాఫియాలు చేయడం, కబ్జాలు చేయడం, లేకపోతే దౌర్జన్యాలు చేయడం అలవాటు అయిపోయి అందరూ అలాగే ఉంటారని చెప్పేసి ఆ బురదంతా పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. లేకపోతే అదే రీతిలో మేము కూడా స్పందిస్తాం, అదే రీతిలో మీకు బుద్ధి చెప్పడానికి కూడా వెనుకాడం అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలకు ఏ విధంగా ఉంది మైండ్ సెట్, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, ప్రజలకు అనుకూలంగా పరిపాలన ఉండాలి తప్ప మనం ఏదో బీచ్లో ఇండ్లలో మందు తాగుతూ ఒకటి, లేకపోతే బీచ్లో కూర్చొని తాగుతూ ఒకటి. ఎవరు గొడవ చేస్తున్నారు? బాగా ఎక్కువ తాగే వాళ్ళు గొడవ చేస్తున్నారు. అది కూడా వైసీపీ బ్యాచే. పర్యాటక రంగంగా అభివృద్ధి జరగాలి, బీచ్ అంతా అభివృద్ధి జరగాలి, ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులంతా కూడా విశాఖపట్నం రావాలి ఒక లక్ష్యంతో ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు యూత్ ఈ జనరేషన్ ఏం కోరుకుంటుందో ఒకసారి మీరు సర్వే చేయండి. సో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పర్యాటకులు అందరూ కూడా ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు కాబట్టి విశాఖపట్నం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి జరిగినట్టుగా మీరు అందరూ కూడా భావించాలని చెప్పేసి దీన్ని తప్పుగా తీసుకుని వెళ్తున్నట్టు వాళ్ళని కూడా మా మీడియా సోదరులు ఒకసారి ఖండించాలని కూడా తెలియజేస్తారు. ఎయిర్పోర్ట్ కూడా సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్ప ఎవరో ఏదో మాటని దాన్ని పట్టుకొని కీలు ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన సొంతంగా ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఆయన వ్యతిరేకించలేదు. ఇక్కడ కూడా డొమెస్టిక్ కొన్ని రోజులు కొనసాగించాలి అన్నారు ఆయన. అందరు కోరుకుంటున్నారు, అది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. విశాఖపట్నం ప్రజలు అందరు కూడా డొమెస్టిక్ ఉన్న కోరుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న నా అభిప్రాయం భోగాపురం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అభివృద్ధి జరగాలి అంటే కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళాలి. దానికి కావాల్సిన రోడ్లన్నీ డెవలప్ చేయాలనేది అందరి కోరిక. అలాంటి పాసిబిలిటీ లేదు. విరాట్ కర్నా, నభా నటేష్, ఐశ్వర్య మేనన్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ నామా తెరకెక్కించిన విజువల్ వండర్ నాగబంధం ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నోవోటల్ హోటల్ ఎదురుగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో విరాట్ కర్నా మాట్లాడుతూ మన ఆలయాలు, సంస్కృతి, మన నేల వెనుకున్న రహస్యాల్లో తర్వాతి తరాలకు తెలియజెప్పేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడి ప్రజలు సముద్రంలాగే ఎంతో ప్రశాంతమైన వారని కొనియాడారు. ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త కథతో ఈ చిత్రం రాబోతుందని చెప్పారు. అద్భుతంగా ఉంటుంది, మీకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నమాట. ఆర్ విరాట్ హెస్ కిల్డ్ ఇట్, హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఇలా నాకు చెప్తున్నారు కానీ సెట్లో చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఎక్స్పీరియన్స్ మీతో పనిచేయడం అన్నమాట. ఈవెన్ దో ఇట్స్ హిస్ సెకండ్ ఫిల్మ్,
nobody can say it. Screen మీద చూస్తున్నారు కదా. He's got a great screen presence. Our director Abhishek sir and our producers have put heart into this film అన్నమాట. మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, నా ప్రామిస్. వస్తారు కదా థియేటర్స్కి. ఈ సినిమా కోసం ఒక నటుడిగా మీ గుండెల్లో స్థానం పొందడానికి నా ప్రాణం పెట్టి పనిచేశాను. సో మీరందరూ ట్రైలర్లో చూసి మీకు అనిపిస్తుంది మా సినిమా మా యూనిట్ ఒక అభ్యర్థిగా నమ్మి మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు ఎంతో ప్యాషన్ ఈ సినిమాని తీశారు. మా ప్రొడ్యూసర్స్ కిషోర్ గారు, నిష్ఠా గారు కూడా వాళ్ళ కొత్త ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా ఇంత భారీ బడ్జెట్ సినిమాని తీయడం అనేది వాళ్ళ గట్స్. అండ్ నభా నటేష్ షూటింగ్లో నాకు బాగా సపోర్ట్ చేస్తుంటే, కొత్త ఆర్టిస్ట్ అయినా కానీ కూడా అదంతా ఏం లేకుండా చాలా పాజిటివ్గా. అండ్ ప్రమోషన్స్లో కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ సపోర్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్యూచర్ జనరేషన్స్కి, మన పిల్లలకి మన సంస్కృతి, మన కల్చర్, మన నేల వెనుక కొన్ని మనకు తెలియని రహస్యాలు, వాటి గురించి తీసిన సినిమా ఇది. సినిమా ఒక అడ్వెంచరస్ మూవీ, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఆల్రెడీ ఆ వరల్డ్ అంటే ఏందో కనిపించుంటుంది. మీకు చూపించింది ఓన్లీ 1%. సినిమాలో ఇంకా చాలా ఉంది, సినిమాలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. మీరు అందరు సినిమాని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏ ఒక్క పేద కుటుంబం వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. సుజాతానగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 6 లబ్ధిదారులకు 6,61,923 రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, దరఖాస్తు చేసిన అర్హులందరికీ కేవలం వారం రోజుల్లోనే నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తిని ఇస్తుందని, నియోజకవర్గంలో దీనిని నిరంతరం కొనసాగిస్తారని హామీ ఇచ్చారు. ఈ పథకం గురించి తెలియని పేదలకు కూటమి నాయకులు, మీడియా ప్రతినిధులు అవగాహన కల్పించి వారు లబ్ధి పొందేలా సహాయపడాలని పిలుపునిచ్చారు. 6,61,922 రూపాయల చెక్కు 6 లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చాయి. నేను ఎప్పుడు కూడా ఆనందపడే కార్యక్రమం, ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించే కార్యక్రమం. ఈ చెక్కులు ఇస్తున్నప్పుడల్లా కూడా నేను మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను, ఇంకా ఎవరన్నా ఉండి ఈ ఆఫీసుకు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ఏ పేదవాడు కూడా సొంత డబ్బులతో వైద్యం చేయించుకుని నష్టపోకూడదని చెప్పి పెద్ద ఎత్తున ఇలా మేము కుడి చేత్తో లెటర్ ఇస్తే వారం రోజులు అలా ఎడ చేత్తో చెక్కు వచ్చేస్తూ ఉంది. చాలా మంచి కార్యక్రమం. ఆ పెద్దలు ఆశీస్సులు ఎవరైతే బాధ్యతలు ఉన్న వారికి ఉన్నాయి కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా మరొకసారి పిలుపునిస్తూ, మా ఎమ్మెల్యేలందరికీ కూడా ఎంతో సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. ఇస్తున్నప్పుడల్లా కూడా మా వాళ్ళకి ₹1,00,000, ₹2,00,000, 50,000, 30,000 అలా వస్తుంది అంటే ఇది కదా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి మా నాయకులిద్దరికీ, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దీని ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నారు. జీవీఎంసీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల్లో తక్షణమే భర్తీ చేయాలని జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వివి వామన్ రావు డిమాండ్ చేశారు. యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఖాళీ పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత కమిషనర్ పై ఉందన్నారు. విశాఖ జిల్లా కంటే జీవీఎంసీ పరిధి చాలా పెద్దదని, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల ఉన్న ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరుగుతోందని వామన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టులు భర్తీ చేయకుండా తూతూ మంత్రంగా పనులు సాగిస్తున్నారని విమర్శించారు. జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేక చొరవ చూపి ఖాళీ పోస్టుల భర్తీతో పాటు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషనర్గా ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేటటువంటిది ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. జీవీఎంసీ కమిషనర్గా ఉండేటటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగస్తుల తాలూకు సమస్యలను కూడా తీసుకొని
వాటిని పరిష్కరించి బ్యాలెన్స్ చేసి తద్వారా పౌర సేవలు మంచి పౌర సేవలు అందించే విధంగా ఆయన విజన్ ఉండాలి. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్గా వచ్చినప్పుడు మనకు పబ్లిక్ హెల్త్ వర్కర్ల పోస్టులు అప్పుడు 50 వార్డులు ఉండేవి. 1811 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉంటే ప్రస్తుతం 772 మంది పనిచేస్తున్నారు. 1039 ఖాళీలు ఉన్నాయి. అలాగనే అవుట్సోర్సింగ్ వర్కర్లు కూడా పబ్లిక్ హెల్త్లో 5468 శాంక్షన్ పోస్టులు ఉంటే 4568 పనిచేస్తున్నారు. 900 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఈ లెక్కల్లో చూసుకుంటే ఇటు పర్మనెంటు అవుట్సోర్సింగ్ కలిపితే పబ్లిక్ హెల్త్ విభాగంలో ఇప్పుడు 98 వార్డులు ఉన్నప్పుడు మొత్తం 2000 దాకా ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా వాటర్ సప్లైలో చూసుకుంటే చాలా ఎసెన్షియల్ సర్వీసెస్ వాటర్ సప్లై, మరి అక్కడ నిష్ణాతులైనటువంటి పని వాళ్ళు ఉండాలి. అక్కడ 483 మంది శాంక్షన్ పోస్టులు ఉంటే ప్రస్తుతం 115 మంది మాత్రం పనిచేస్తున్నారు. 368 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగనే వాటర్ సప్లైలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకుంటే అక్కడ 400 దాకా ఖాళీలు ఉన్నాయి. ఇలాగా అలాగే స్ట్రీట్ లైటింగ్లో చూసుకుంటే మనకి 98 వార్డులు ఉంటే 98 వార్డుల్లో స్టీల్ ప్లాంట్ ఒక వార్డు పోతే 97 వార్డులకు గాను 100 మంది కూడా వర్కర్స్ పర్మనెంట్ అవుట్సోర్సింగ్ కలిపి లేరు. ఇక ఓవరాల్గా మనం మున్సిపల్ కార్పొరేషన్ శాంక్షన్ పోస్టులు కానీ తీసుకుంటే 4742 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు 2054. ఈ నెలాఖరికి ఒక 56 మంది దాకా రిటైర్ అవుతారు. రిటైర్ అయితే ఇక మిగిలింది వేకెన్సీలే 2710 దాకా వేకెన్సీలు ఉన్నాయి. మరి ఇన్ని వేకెన్సీలు మేము చూపిస్తున్నప్పుడు ఒక పక్క 98 వార్డుల నుంచి 120 వార్డులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపుతున్నప్పుడు, ప్రజాప్రతినిధులు అయితే 150 వార్డులు చేయాలన్నప్పుడు మరి సిబ్బందిని ఈ కొరత ఉన్నది, దీన్ని అధిగమించవలసిన బాధ్యత కమిషనర్కి లేదా అని అడుగుతున్నాం. మరి దీని మీద ఆయన ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు? జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్నంరెడ్డి నరసింహరావు కొనియాడారు. పాత కన్నవానిపాలెంలోని పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ కేవలం 33 ఏళ్ల వయసులోనే కలకత్తా వర్సిటీ వీసీగా రికార్డు సృష్టించిన ఆయన దేశ తొలి కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుటూరు శంకర్రావు, బొండా ఎల్లాజీ, కట్టా పద్మ, రూపాదేవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, జోహార్ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. అఖండ భారతావని కోసం, ముఖ్యంగా కాశ్మీర్ని భారతదేశంలో కలిపి ఉండడం కోసం ఆయన ప్రాణాలని పునఃప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. 1951లో జనసంఘ్ పార్టీ పెట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో పాటు మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి ఎంతోమంది మహనీయులను అందించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. మరి ఆయన వారసులుగా మనమంతా ఈరోజు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా కొనసాగుతున్నాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఆయన 1951లోనే జనసంఘ్ పార్టీ పెట్టినప్పుడే ఆయన జమ్మూ కాశ్మీర్ కోసం పోరాడారు. ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండకూడదన్నదే ఆయన యొక్క నినాదం. దానికోసం ఆయన కాశ్మీర్ వెళ్ళి మరి ఆయన ప్రాణాలను కూడా దేశం కోసం అర్పించారు. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు
ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370 రద్దుపరిచి మరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలపడం ద్వారా ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చారు. అదేవిధంగా ఆయన జన్మించింది మన అందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో. ఆయనది 125వ జయంతి. ఆయన యొక్క ఆశయం ఈరోజు నెరవేరింది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొదటిసారిగా ఆ యొక్క రాష్ట్రంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఎంతో ఆనందంగా ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. పరవాడ దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమని పెద్దుర్తి శాసనసభ్యులు జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 2 యువ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్రంగా కలవరవేసింది. ఎమ్మెల్యే రమేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. ప్రమాదంలో మరణించిన 2 యువకుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉండి తగిన సహాయాన్ని అందిస్తామని, వారికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదం వెనుక యాజమాన్యం ఉదాసీనత లేదా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని వివరించారు. పరవాడలో జరిగిన దక్షిణ ఎనర్జీ కంపెనీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మాకు కూడా బాధగా ఉంది. సంఘటన జరిగినప్పుడల్లా మళ్ళీ ఇది జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మేము ఎంత గట్టిగా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ జరగటం మాకు కూడా బాధగా ఉంది. బాధిత కుటుంబాలతో పాటు మేము కానీ మీరు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూస్ పెట్టి వాళ్ళకు వార్నింగ్ చేస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పొల్యూషన్ మీద కానీ జాగ్రత్తల మీద కానీ ఆయన రివ్యూలు తీసుకుంటున్నారు. చాలా వరకు కట్టడైనప్పటికీ కూడా అడపాదడప ఇలాంటి సంఘటనలు జరగటం ఆ బాధిత కుటుంబాలతో పాటు మేము కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. అయితే ఈ సంఘటనలో దురదృష్టకరమైన అంశం ఏంటంటే 2 చనిపోయిన వాళ్ళు కూడా కుర్రవాళ్ళు. ఒక అతను చోడవరం అతనైతే 3 ఆడపిల్లలు 34 సంవత్సరాలు. మరి ఇతను అచ్యుతాపురం అతనైతే 24 సంవత్సరాలు. పూర్తిగా కుటుంబం ఆయన మీద ఆధారపడిన నేపథ్యం. ఈ 2కి కూడా తగిన రీతిలో తగిన న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అక్కడ చెప్పొచ్చాం. ఆల్రెడీ అక్కడ కంపెనీతో మా జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్పీ గారు, మా ఏపీఐసి వాళ్ళందరూ కలిపి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 తాలూకా చనిపోయిన 2 తాలూకా పెద్దలు కూడా ఆ మీటింగ్లో కూర్చోబెట్టి ఇక్కడికి వచ్చి రావటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చనిపోయిన వాళ్ళని తీసుకురాలేకపోయినా వాళ్ళకి జరిగే న్యాయంలో మాత్రం ఎక్కడ ఉదాసీనత ఉండకుండా మంచిది న్యాయం చేయాలని చెప్పి కూడా చెప్పేసి రావడం జరిగింది. మరి అదే కాదు, ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో కంపెనీ తప్పుంటే నిర్దాక్షిణ్యంగా ఏ మాత్రం మోహాటం లేకుండా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ డిమాండ్ చేసి వచ్చాం. తప్పకుండా కంటిన్యూ ఫాలోఅప్ చేస్తాం. కంపెనీ తప్పుంటే తగు చర్యలు కూడా తీసుకుని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. మరి ఆ కుటుంబానికి ఇంతకన్నా ఈ టైంలో మేము చెప్పగలిగింది ఏమీ లేదు. ఆ కుటుంబానికి మనందరం అండగా ఉండటం, ఆ కుటుంబానికి మంచి ప్యాకేజీ డబ్బులు వచ్చేలాగా తోడ్పడటమే మనం చేయగలిగింది. ఆ కుటుంబానికి అన్ని రకాలు కూడా ఈ 2 కుటుంబాలకి ప్రభుత్వం అండదండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వారికి న్యాయం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మాటిస్తాము. ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ జి కృష్ణారెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమం చేపట్టారు. కృష్ణారెడ్డి కుమారుడు జి కృష్ణకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ లోని ప్రేమ సమాజం అనాథ ఆశ్రమ పిల్లలకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రేమ సమాజం పిల్లలతో సమయం గడపడం తమ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు జి స్నేహలతారెడ్డి, పూజారెడ్డిలతో కలిసి పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. భోజనానికి ముందు పిల్లలు క్రమశిక్షణతో చేసిన దైవ ప్రార్థన అందరినీ ఆకట్టుకుంది.
మా నాన్నగారి పేరు డాక్టర్ జి కృష్ణారెడ్డి. ఏయూలో పనిచేసేవాళ్ళు. కొద్ది కాలం క్రితం కాలం చేశారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ మన విశాఖపట్నం ప్రేమ సమాజంలో అన్నదాత పిల్లలందరికీ అన్నదానం ఏర్పాటు చేశాం. ఎక్కడున్నా ఆయన అనుగ్రహం, ఆయన దీవెన మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ పిల్లలందరూ చూసి మాకు కూడా చాలా ఆనందం వేసింది. ఈ రోజు ఇలా జరుపుకోవడం అనేది మాకు, మా కుటుంబ సభ్యులకు చాలా ఆనందం కలిగించింది. గత వైకాపా విధ్వంసకర పాలన నుండి బయటపడి ఏపీ పర్యాటక రంగం చంద్రబాబు దార్శనికతతో సరికొత్త పుంతలు తొక్కుతోందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ గోవా తరహాలో తీసుకొచ్చిన బీచ్ సాక్షి విధానంపై ప్రతిపక్ష వైసీపీ కావాలనే విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో రోజుకు 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చే రుషికొండ కేంద్రాన్ని ధ్వంసం చేసి జగన్ తన సొంత విలాసాల కోసం 500 కోట్లతో ప్యాలెస్ కట్టారన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా టూరిజం ఆస్తులు సొంత అనుచరులకు లీజులకు ఇచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీని దేశంలోని అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా నిలిపేందుకు కట్టుబడి ఉందని బాలాజీ వివరించారు. 1962 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యేటువంటి కార్యక్రమం. మరి దానిలో భాగంగా వాళ్ళ రాష్ట్రంలో ఏదైతే మనం 19,400 కోట్ల రూపాయలు ఎంఓయూలు చూసుకున్నామో, 91,922 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందనుకున్నాము. దానిలో ఇవాళ 65 ప్రాజెక్టులకి మొత్తంలో 19,400 కోట్లకు గాను 40 ప్రాజెక్టులకు డిపిఆర్లు సబ్మిట్ చేసి ఉన్నారు. 18 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ బై ది ఎస్ఐబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 18 ప్రాజెక్టులు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఒక 7 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కమిషన్ స్టార్ట్ అయినాయి. దాని ద్వారా 7 ప్రాజెక్టులు ఏదైతే కమిషన్డో దాని ద్వారా 188 కోట్ల రూపాయలు పెట్టుబడులతో పనులు జరుగుతున్నాయి. 18 ప్రాజెక్ట్స్ ఏదైతే అప్రూవ్ అయిందో ఎస్ఐపిబి కింద 4,376 కోట్ల రూపాయల పెట్టుబడులు. టోటల్ 19,400 కోట్ల పెట్టుబడుల్లో ఇప్పుడు ఏదో అప్రూవ్డ్ అయింది 4,376 కోట్లు, కమిషన్ అయింది 188 కోట్లు. దాని ద్వారా ఇవాళ రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్ అద్భుతంగా జరుగుతుంది. ఈ టూరిజంని ప్రమోషన్ చేయటమే కాకుండా ఏదో హోటల్స్ రావటం కానీ, ఇండస్ట్రీస్ రావటం కానీ, లేదా రిసార్ట్స్, బీచెస్ ఇవి రావటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ టూరిజం ఫెస్టివల్స్ కూడా నిర్వహించడం జరిగింది. గతంలో ఇటీవల వైజాగ్ ఫెస్టివల్స్, అరకు ఫెస్టివల్స్, అదేవిధంగా అనకాల ఫెస్టివల్స్ అని ఒక 11 రోజులు అత్యద్భుతంగా జరగటం, ఆవకాయ ఫెస్టివల్స్ అని ఇక్కడ అమరావతిలో జరగటం, ఇవన్నీ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేయటం, ప్రజలకు కావాల్సినటువంటి దైనందిన జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిలో భాగమని మనం చెప్పాలి. కాకపోతే 1924 మధ్య ఏదైతే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోషన్ని, టూరిజం డెవలప్మెంట్ అంత ముందుకు తీసుకొచ్చారో 1924 మధ్య వచ్చినటువంటి ఈ యొక్క రాక్షస ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాక్షస ప్రభుత్వం అన్ని విధ్వంసాలే. ఆయన ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే ప్రజావేదికని కూల్చేయటం. ప్రజావేదిక ద్వారా ప్రజలందరూ వచ్చి అక్కడ తమ విజ్ఞప్తుల్ని అందజేయటం కానీ, లేదా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ నిర్వహించుకున్నటువంటి అద్భుతమైన 10 కోట్ల రూపాయలతో అత్యంత అంటే ఆధునికంగా నిర్మించి అక్కడ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే దాన్ని వచ్చిన వెంటనే ఏదో ఇంట్లో ఎలుకుందంటే ఆ ఎలుకను పారదోలాలి కానీ ఆ ఇంటికి నిప్పు పెట్టినట్టుగా తమకు నచ్చలేదు కాబట్టి అక్కడ ప్రజావేదిక ఉండటానికి లేదని దాన్ని ధ్వంసం చేసినటువంటి ఆనాటి నుంచి ధ్వంసం 19లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజావేదికలో మీటింగ్ పెట్టిన రోజు నుంచి స్టార్ట్ అయిన ధ్వంసం 24 దాకా అప్రహత్యఘటంగా జరిగిపోయినటువంటిది. ఎన్నికల హామీలను ఈ ఏడాది డిసెంబర్లోగా 100% నెరవేరుస్తామని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే 90% పనులు పూర్తి చేశామని, నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే తన ధ్యేయమని స్పష్టం చేశారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 31వ వార్డు డ్వాక్రా బజార్ భవనం వద్ద 98.75 లక్షల రూపాయలతో ఖర్చుతో కళ్యాణ మండపం పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ భవనం స్థానిక సామాజిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ యొక్క డ్వాక్రా బజార్కు పైన మేడ మీద ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక మేరకు ఒక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తూ ఉన్నాం. దీని విలువ సుమారుగా ₹1,00,00,000, 99 లక్షలు. సో ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం పెద్దది లేదు కాబట్టి ఒక మంచి కళ్యాణ మండపాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకు నిర్మిస్తూ ఉన్నాం. ఇది ఒక 5-6 నెలల్లోనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ అలాగే రకరకాల యాక్టివిటీ మనం ఏవైతే ఎలక్షన్ ముందు మనం కమిట్మెంట్స్ ఇచ్చామో తర్వాత ఎలక్షన్ తర్వాత కమిట్మెంట్ ఇచ్చామో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మ్యాక్సిమం డిసెంబర్ కల్లా మొత్తం మనం ఏవైతే పేపర్ వర్క్ చేసుకున్నామో ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చామో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఈ డిసెంబర్కి అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఓ పక్క జనతా బజారు, మరో పక్క రైతు బజారు, మరో పక్క నెహ్రూ బజారు, వీటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా అన్నీ మనం ఇచ్చిన మాట ప్రకారం రూపురేఖలు మారుతూ ఇప్పుడే పోర్ట్ చైర్మన్ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మనకి ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. వాళ్ళు పోర్టులు కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా పూర్తి స్థాయిలో మనకు సర్వీస్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.